కార్నర్స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ విద్యారంగంలోని మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ కొత్త ప్రోగ్రామ్స్ తో కార్నర్స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అందరికంటే ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటికీ మన ప్రాంత విద్యార్థులు అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడలేని పరిస్థితి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మీ పిల్లలు పోటీ పడాలంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ పై పట్టు తప్పనిసరి. ఎన్నో సంవత్సరాలుగా ఇంగ్లీష్ బోధిస్తూ ప్రత్యేకంగా స్పోకెన్ ఇంగ్లీష్ ఎక్స్పర్ట్స్ అయిన కమలాకర్ సార్ ఎంఏ బిఈడి ఎంఫిల్ మరియు రవి సార్ ఎంబీఏ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ వారిచే స్పోకెన్ ఇంగ్లీష్ లో శిక్షణ అందించబడుతుంది. తెలుగు మీడియం స్టూడెంట్స్, వర్కింగ్ ఉమెన్ మరియు హౌస్ వైఫ్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించబడును. సంప్రదించండి. మా అడ్రస్ కార్నర్స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఎదురు, చెట్టు కింద బడి వెనుక, కుర్చే రోడ్. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి మండలంలోని గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్య కార్మికులుగా క్లాప్ మిత్రులుగా పనిచేస్తున్న వారికి 13 నెలలుగా జీతాలు అందకపోవడంతో ఈరోజు యూనియన్ అధ్యక్షులు, కార్యదర్శులు ఇస్రాయల్ గంగయ్యల నాయకత్వంలో సిఐటియు దర్శి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తాండవ రంగారావు ఆధ్వర్యంలో దర్శి మండల పరిషత్ కార్యాలయం వద్ద అందరూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి నినాదాలు చేశారు. జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈఓఆర్డి శోభన్ బాబుకు వినతి పత్రం అందజేశారు. తాండవ రంగారావు మాట్లాడటం జరిగింది. కార్యక్రమంలో క్లాప్ మిత్రులు తదితరులు పాల్గొన్నారు. తొలగించిన వాళ్ళని పనిలోకి తీసుకోవాలి, తొలగించిన వాళ్ళని పనిలోకి తొలగించిన వాళ్ళని పనిలోకి. సిఐటియు పారిశుద్ధ్య కార్మికుల ఐక్యత, పారిశుద్ధ్య కార్మికుల ఐక్యత, సిఐటియు కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. గ్రామాలలో పారిశుద్ధ్య కార్మికులుగా, క్లాప్ మిత్రులుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకి గత 12-13 నెలల నుంచి జీతాలు ఇవ్వటం లేదు. వాళ్ళకి ఇచ్చేది 6,000 రూపాయలు కూడా ప్రభుత్వం ఇవ్వకపోవడంతో తిండికి ప్రజలు, కార్మికులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం అధికారులు స్పందించి పెండింగ్లో ఉన్నటువంటి ఈ 15 నెలల జీతాలు ఇచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిఐటియు క్లాప్ మిత్రుల సంఘం ఆధ్వర్యంలో ఎంపీడీఓ గారికి, ఈఓఆర్డి గారికి అర్జీలు ఇవ్వటం జరిగింది. వారు కూడా తొందరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని, జీతాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అట్లానే రాజకీయ కారణాలతోటి తూర్పు వీరాయపాలెము, బండి వెలిగళ్ళ గ్రామాలలో పారిశుద్ధ్య కార్మికులను తొలగించడం జరిగింది. చిరు ఉద్యోగుల మీద, చిరు కార్మికుల మీద ఇటువంటి రాజకీయాలు ప్రయోగించడం అన్యాయము. వాళ్ళు కార్మికులుగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి కార్మికులని కొనసాగించే విధంగాను, కార్మికులకు పెండింగ్ జీతాలు ఇచ్చే విధంగాను ప్రభుత్వము, అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిఐటి తరఫున మేము దర్శి మండలం తరఫున కోరుతా ఉన్నాం.